మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలుపు మేరకు 9వ తేదీ మేము వచ్చిందను జిల్లా హెడ్ క్వార్టర్స్లో మళ్ళా ఆకిపాట అమలనాడ వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ అక్కడ వచ్చిందను రైతుల సమస్యలు మన రాష్ట్రంలో చాలామంది రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సమస్యల మీద ఒక మెమరాండం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇవ్వడానికి 9వ తేదీ మదనపల్లి నుండి తర్వాత వచ్చిందను. అదేవిధంగా మన మదనపల్లి రూరల్ మండలం కానీ మదనపల్లి టోటల్ కాన్స్టిట్యున్సీ నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ రైతులు ప్రతి ఒక్కరూ ఆడిపోయేసిందును మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర పోయేసేది ఒక మెమరాండం ఇవ్వాలని తలపెట్టినాం. ఇది ఇచ్చేదానికి ముఖ్య ఉద్దేశం అంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వచ్చిందను రైతులు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్లకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏ రోజు ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుండి కూడా కష్టాలు ఏదైనా పడతా ఉండే వర్గం అంటే అది కేవలం రైతు వర్గమే. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందను రైతుల పక్షపాతి ఆయన. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతులు బాగుంటేనే మనం అందరూ బాగుంటామని నమ్మే వ్యక్తి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఆయన ప్రతిసారి ఎప్పుడు రైతులకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వాళ్ళకు ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి ముందడుగు వేసి ప్రజల శ్రేయస్సు కోసం రైతుల శ్రేయస్సు కోసం ముందుండి నడిపించే వ్యక్తి ఆయన. ఏ రకంగా అయినా అధిష్టానానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిందను మనం ప్రెజరైజ్ చేసి 100% మనం కానీ వాళ్లకు మన రైతుల పక్షాన వాళ్ళకు ఇది చేసేటట్టు పోరాటం చేయడానికి ఆయన రెడీ అయినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకోండి, మదనపల్లి సరౌండింగ్స్ మన డిస్టిక్లోనే ఎత్తుకుంటే టమేటా మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్లకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం వచ్చి ఒక సీజన్ కూడా అయిపోయింది. మామిడి రైతులు అయితే టోటల్ అవుట్ అయిపోయినారు. టమాటా రైతులు కూడా చాలా దెబ్బపడింది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇక్కడంతా టమాటా సాగు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వాళ్ళందరూ ఇప్పుడు విపరీతమైన బాధలు ఉన్నారు. ఫైనాన్షియల్ క్రైసిస్లో వాళ్ళు తగులుకున్నారు. అదేవిధంగా మన వీణ లోకేష్ గారు వచ్చింది పాదయాత్ర చేసినప్పుడు మదనపల్లి సరౌండింగ్స్కి ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పినాడు, నేను కానీ వచ్చిన వెంటనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఓపెన్ చేస్తాను, రైతులు నేను ఆదుకుంటాను అని చెప్పిండే వ్యక్తి గెలిచేసి 1.5 సంవత్సరం అవుతా ఉంటే కూడా దాని గురించి పట్టు నాకు కూడా లేదు. ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ లేకపోతే ఈ కెచప్ ఇవన్నీ ఉన్నాయి ఇండస్ట్రీస్ అంటే టమాటాకు సంబంధించిన ఇండస్ట్రీస్ తెస్తానని చెప్పిన వ్యక్తి ఇంతవరకు ఏమీ చేసింది ఏమీ లేదు. రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎత్తుకుంటే మదనపల్లి లోకల్ టమాటా మార్కెట్ ఏషియాస్ బిగ్గెస్ట్ టమాటా మార్కెట్ అది మదనపల్లి టమాటా మార్కెట్. ఈరోజు పోయినామంటే టోటల్ ఇరుకైపోయింది. అందరూ వచ్చిందను కబ్జాలు చేసేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన షెడ్లు వేసేస్తూ ఉన్నారు. ఏమీ లెక్క లేకుండా టోటల్ సైట్ అంతా కబ్జాలు అయిపోయి ఎక్కడైనా రైతులు పోయి కొంచెం ఉందామంటే కూడా జాగా లేకుండా మొత్తం షెడ్లు కట్టేస్తూ ఉంటారు. ట్రాఫిక్ మొత్తం అంతరాయమే. ఇల్లీగల్ టైప్లో ఇవన్నీ షెడ్స్ కట్టిస్తూ ఉంటారు. దీనికి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తూ ఉంటారు కూడా తెలియకుండా పోతా ఉంది. అదేవిధంగా యూరియా ప్రాబ్లంకి వచ్చిందంటే టోటల్ యూరియా మనకు సారడం లేదు. ప్రజలు వచ్చిందో వ్యస్తాలు పెడతా ఉంటారు. మన రైతులకు ఆదుకోకుండా ఉంటే మీరు చేసేది ఏమీ లేదు. అట్లీస్ట్ వాళ్ళకి అవైలబుల్ ఉండేటట్టయినా చేయాలి కదా ఇది యూరియా, అది కూడా ఏమీ లేదు. రైతులు ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా యూరియా లేదు. యూరియా కోసం ఇప్పుడు పోయినామంటే గవర్నమెంట్ తరఫున మేము సప్లై చేస్తామంటూ ఉన్నారు. పెద్ద రైతైనా చిన్న రైతైనా ఒక మూట ఇస్తారంట. ఒక మూట ఏమి సాగుతుంది వాళ్ళకు? అట్లీస్ట్ వాళ్ళకి ఆధార్ కార్డులో వాళ్ళు ఇది పెట్టుకొని 1B చూసుకొని వాళ్ళకి ఎంత భూమి ఉంది దానికి ప్రపోర్షనేట్గా ఇవ్వాలి. కానీ అందరికీ కలిపి ఒక మూట, దాంట్లో కూడా డిస్ట్రిబ్యూషన్లో కూడా టోటల్ అవ్వతోగలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చేసిందో మన వైఎస్ఆర్సీపీ రైతులని టీడీపీ రైతులని డివైడ్ చేసేసి వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మా వైఎస్ఆర్సీపీ రైతులకు అన్ని రైతులకు సమానంగా చూడాలా, అందరికీ సమానంగా ఇవ్వాలా ఆ క్రైటీరియా లేదు. ఆ పార్టీ రంగులతో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉండి దీనికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన వాళ్ళు చాలామంది మొన్న వానలు పడింటే ధైర్యం పాపం రైతులు వెన్నుపక్క విడిగింటే కూడా ఏదో దేవుని మీద నమ్మకం పెట్టుకుని వానలు పడతాయని చెప్పి చాలామంది అసలు 100% వేసాల్సిందే ఇది వచ్చింది. వేరుశనగ 20% మట్టుకు వేశారు. ఈరోజు 20% వేరుశనగ వాళ్ళు వేసినారు. వేసింటే అది మొలిసింది కూడా వేసిండే చోట మొలిసిండేది లేదు, మొలిసిండే చోట నీళ్లు లేకుండా ఎండిపోతూ ఉంది. దానికి కూడా ఇమీడియట్లీ ఇన్పుట్ సబ్సిడీ అనేది ప్రకటించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ఈరోజు కష్టపడి వాళ్ళు వేశారు. ఈరోజు వేసింటే వాళ్ళకు సరైన ఇది లేదు. ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అన్నారు. ఇప్పుడు టమాటాకి ఇంతమంది ఇదే అయిపోయినారు. ₹1 వాళ్ళ క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరికైనా వచ్చిందా? ఇప్పుడు ఇది వేరుశనగ పరిస్థితి కూడా అట్లే ఉంది. వాళ్ళకు కూడా విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా చాలా ప్లస్ వాళ్ళకు
వేరుశనగ వేయని ప్లేసెస్లో 80% వాళ్ళు 20% వేరుశనగ వేశారు. 80% వేయని చోట ఉలువలు వచ్చిందో సబ్సిడీ రేట్లు కానీ వాళ్ళకి ఇచ్చినారంటే మన రైతులందరూ వచ్చిన ఉలువలు వేసుకొని అట్లీస్ట్ దానికి వాళ్ళకి కడుపు ఒక సంవత్సరం గడపల్ల. వాళ్ళు ఆ రైన్స్ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు చాలామంది రైతులు. అట్లీస్ట్ ఒక సంవత్సరం బతకాలంటే ఆ ఉలువలైనా వాళ్ళకి సబ్సిడీ రేట్లు ఇచ్చినామంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్నైనా చేసుకొని పక్కాగా ఉంటారు. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలం అన్నారు, అంతా మేమంతా చేస్తూ ఉన్నాము, అది చేస్తామన్నారు. మొన్న ఈనాడు పత్రికలు కూడా రిలీజ్ చేసినారు, మేము అన్ని సాగునీరు త్రాగునీరుకి ఇస్తామని చెప్పి. కానీ ఆ ఇచ్చిండే లిస్టులో కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఏమీ లేదు. మదనపల్లి కాన్స్టిట్యున్సీకు సాగునీరుకు ఒక చెరువు కూడా నింపము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మదనపల్లి మీద చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈ గవర్నమెంట్. ఎందుకు ఇట్లా చేస్తూ ఉంది? మదనపల్లి రైతులు కాదా? వాళ్ళేమి దీని మీద బతకడం లేదా? అట్లీస్ట్ ఈ చెరువుల్లో నీళ్లు తీసుకుని వచ్చేసి మదనపల్లి సరౌండింగ్స్ ఉంటే చెరువులు కూడా నీళ్లు నింపేసి, ఇప్పుడు బావుదారి రివర్ ఉంది, సిటిఎం చెరువు ఉంది, దాన్ని కానీ నీళ్లు సప్లై చేసుకోగలిగినామంటే మీరేం పైప్ లైన్ వేసే పనిలే, గ్రావిటీలోనే ఫ్లో అవుతుంది నీళ్లు. అది కానీ నింపుకోగలిగినామంటే మనకు ఖచ్చితంగా మన రైతులు బాగుపడతారు, ఇది చేస్తారు. దాన్ని కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా ఈ రైతులు ఈ వానలు ఈ నీళ్లు ఈ సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటే దానికి తోడు కరెంటు సమస్యలు కూడా దానికి తోడైనవి. ఏమంటే ఇప్పుడు ప్రతి అగ్రికల్చర్ మీటింగ్ దీనికి ఏం చేస్తున్నారు, వాళ్ళు కనెక్షన్స్ వచ్చిందనో స్మార్ట్ మీటర్లు బిగిస్తాము అంటున్నారు. అందరికీ ఉండే మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్స్ బిగిస్తాము అంటున్నారు. ఆ స్మార్ట్ మీటర్లు కూడా ఆ అయ్యే ఖర్చు వచ్చిందనో మన దగ్గర నుండి లాగుతారంట. అది ఏదో ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేసినారు. ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు బిగించేసి ఆ బిగించిండే ఆ మీటర్ల ఖర్చు కూడా మన రైతు బిల్లుల నుండి తీస్తాము అనే టైప్లో కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆ స్మార్ట్ మీటర్లు బిగించేసి ఇంకోటి కూడా జరుగుతూ ఉంది. ఏమంటే దానికి వచ్చి ప్రీపెయిడ్ కార్డ్స్ వేయాల. ఇప్పుడు ఎట్లా మేము మొబైల్కు ప్రీపెయిడ్ కార్డులు వేసుకుంటామో ఆ రకంగా రైతులు వచ్చేందుకు ప్రీపెయిడ్ కార్డులు వేసుకొని ఆ మీటర్ను ఛార్జింగ్లో పెట్టుకోవాలా, లేదంటే వాళ్ళకి కరెంట్ రాదు. ఈ రకంగా అన్ని రకాలుగా రైతులకు అనగదొక్కాలనే ఉద్దేశంతో అన్ని ఇవి జరుగుతూ ఉన్నాయి. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2022-23లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కరెంట్ ఛార్జీలు తక్కువ వేసినారంట. అప్పుడు ఆ ఛార్జీలను ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ట్రంప్ ఛార్జెస్ అని చెప్పి ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పి 2022-23లో పడిండే ఛార్జీలు కూడా ఈరోజు మన బిల్లులో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఏమంటే అప్పుడు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసారంట. అదే చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రేట్లతో ఇచ్చినారు, మేము వచ్చిన తర్వాత దానికంటే ముందు ఎంత తక్కువ ఉందో అది ఇస్తాము, ఆ రేట్ల కంటే తక్కువ ఇస్తామని చెప్పిన వాళ్ళు మన కరెంట్ ఛార్జీలు పెంచినారు. సరే పెంచినారు, ఓకే. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఇచ్చినారని చెప్పి ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పి దాన్ని కూడా ఇప్పుడు బిల్లులో యాడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది కాకుండా అగ్రికల్చరల్ సర్వీసెస్ రికమెండ్ చేస్తే ప్రయారిటీ బేసిస్ మీద ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో సర్వ్ చేయాలి అగ్రికల్చర్ కనెక్షన్స్. అట్లా లేకుండా ప్రయారిటీ లిస్ట్ ఒకటి ఉంటుంది. మధ్యలో ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఫోన్ చేసినామంటే మధ్యలో ఉండే వాళ్ళ కనెక్షన్స్ ఇస్తూ ఉంటారు, లైన్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం లేదు. అంటే కనెక్షన్స్ కూడా కరెక్ట్గా పారదర్శకంగా ప్రయారిటీ బేసిస్తో ఇవ్వడం లేదు. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళకు ఇవ్వడం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే డివైడ్ చేసేస్తారు కమ్యూనిటీని. ఇది వైఎస్ఆర్ రైతు అనేదినో వానికి ఇచ్చేదిలే, టీడీపీ రైతు మీద ఎవరైనా టీడీపీ శ్రేణులు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం. ఇట్లా చేసి తీవ్ర అన్యాయానికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇట్లా జరుగుతూ ఉంది. అది కాకుండా అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అయినా రిపేర్లు వచ్చేస్తే ఇది చేస్తే సఫిషియెంట్ మెటీరియల్ లేదు, ఇన్ టైం కూడా చేయడం లేదు. రైతులకు ఒక రకంగా కాదు అన్ని రకాలుగా నడ్డి విరుస్తూ ఉన్నారు. ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఉండే అన్ని వర్గాల్లో కూడా తీవ్రంగా ఇది వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధలు ఎదుర్కొని నడ్డి విరిగి బాధపడుతూ ఉండే ఏదైనా వర్గం ఏదైనా ఉందంటే అది రైతు వర్గమే. దానికోసం వీళ్ళకి వచ్చిండే ఈ బాధలు ఇది చూడలేక ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ముందు వచ్చేసిందనో 9వ తేదీ వచ్చిందనో మనం కలెక్టరేట్లో ఆఫీస్లో ఒక మెమరాండం ఈ అన్ని ఇష్యూస్ మీద మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మదనపల్లి శ్రేణులందరూ అదేవిధంగా మదనపల్లి రైతుల సహోదరులందరూ అక్కడికి వచ్చేసి దాన్ని విజయవంతం చేసి ఒక మెమరాండం అడిగిద్దాం. అది ఇచ్చిన దానివల్ల అంటే అప్పటికైనా ఆ గవర్నమెంట్ ఉండే కూటమి ప్రభుత్వానికి కొంచెం బుద్ధి వచ్చి కొద్దో గొప్ప మేలు చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ సబ్జెక్ట్ ఏమంటే జిల్లా తీసుకుని వస్తాము అని చెప్పినారు. మేమైతే చెప్పలా. మీరేం చెప్పినారు, వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పినారు. ఇంతవరకు దానికి అతీగతి ఏమీ లేదు. ఏమైనా ఇక్కడ పోతే మదనపల్లి అంటారు, అక్కడ పోతే రాయచోటిని అట్లే పెడతామంటారు,
అక్కడ పోతే దీన్ని రాజంపేటను కూడా అట్లే పెడతాము, దాన్ని జిల్లా చేస్తాము అంటారు. ఇంతవరకు క్లారిటీ ఏమీ లేదు. ఖచ్చితంగా దేశంలోనే అతి పెద్ద డివిజన్ వచ్చి మదనపల్లి డివిజన్ కాబట్టి దీనికి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ మదనపల్లికి ఉంటాయి. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు చెప్పారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా అదే డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే మీరు చెప్పారు చేస్తామని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్లీ మదనపల్లిని కూడా జిల్లా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 9వ తేదీ జరిగే దీక్షకు ప్రతి ఒక్కరూ వచ్చిందును మన రాయచోటికి వచ్చేసి కలెక్టరేట్ ఆఫీస్ కాడ హాజరయ్యి రైతులందరూ వాళ్ళ సంఘీభావం ప్రకటించి అందరూ దానికి పోయి మనం సక్సెస్ చేస్తామని చేస్తున్నారుగా మనం ఇచ్చేసుకుంటాం.